ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా చూస్తే చాలామంది కొత్త రేషన్ కార్డులకు అయితే కనుక మేము అప్లై చేసుకున్నాము, మాకు ఇంకా రాలేదని అయితే కొంతమంది చెప్తున్నారు. అంటే రీసెంట్గా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చేసారు. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి, అవకాశం ఉందా లేదా అదొకటి. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, స్ప్లిట్ ఆప్షన్ ఇస్తున్నారా లేదా. అంటే ఒక కార్డులో ఒక 4-5 సభ్యులు ఉంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా మేము విడిగా రేషన్ కార్డు తీసుకుందామని చాలామంది అనుకుంటున్నారు. సో అటువంటి వారికి ఏదైనా మేము స్ప్లిట్ అయ్యే అవకాశం ఉందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ ఆప్షన్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా మరొక ప్రాబ్లం ఏంటి అంటే కనుక కొత్తగా పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవడం ఎలాగా, అంటే వాళ్ళని పిల్లల్ని రేషన్ కార్డులో కలిపే ఆప్షన్ ఇచ్చారా లేదా అదొకటి అడుగుతున్నారు. దాంతోపాటుగా అడ్రస్ చేంజ్లకు సంబంధించి ఒకటి, ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనుక ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వాటికి ఏమేం కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి అయితే తెలుసుకుందాము. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అయితే చేరుతుంది. చాలామంది ఈ ఆప్షన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం వల్ల కూడా ఎక్కువ మందికి వెళ్తుంది. సో ఇంకా డీటెయిల్గా వివరాల్లోకి వెళ్ళిపోతాము. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే చాలామంది గతంలోనే అప్లై చేసుకున్నారు. వారందరికి సంబంధించి అయితే కొంతమందికి రీసెంట్గా రేషన్ కార్డులు అయితే ఇచ్చేశారు. వారికి మొన్న నెల నుంచి రేషన్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా కొన్ని కారణాల వల్ల ఎవరికైనా రిజెక్ట్ అయినా, ఇంకా ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నా కూడా గ్రామ వార్డు సచివాలయాల ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా కూడా, అంటే ఈ డేట్ వరకు అని కాకుండా ఇక నుంచి ఎప్పుడైనా కూడా కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై చేసుకున్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కొత్త రేషన్ కార్డు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇక అలాగే మెయిన్ ప్రధాన సమస్య స్ప్లిట్ ఆప్షన్ కోసం చాలా మంది అయితే కనుక వెయిట్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీలో ఒక 4-5 సభ్యులుండి కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా మేము విడిపోయి ఒక కార్డు తీసుకుందామని, లేదంటే కొత్తగా పెళ్ళైన వారికి ఎవరికైనా జాబ్ చేస్తున్నా వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరైనా కడుతున్నప్పటికీ ఒకే కార్డులో ఉండడం వల్ల తల్లిదండ్రులకు పెన్షన్ ఆగిపోయే అవకాశాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ రేషన్ కార్డులో ఉండడం వల్ల పిల్లలు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా ఐటీ రిటర్న్స్ కానీ లేకపోతే వారి కారు ఉన్నా తల్లిదండ్రులకు ఒకవేళ దూరంగా ఉన్న ఏరియాలో ఉన్న వారికి పెన్షన్ అయితే ఆగిపోద్ది ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల. అలా కూడా పిల్లలు స్ప్లిట్ అవుతారని చాలామంది అయితే అనుకుంటున్నారు. అటువంటి వారికి ఇప్పుడైతే ఆప్షన్ ఇచ్చారు. దీనికోసం మీరు చేయవలసింది ఏమైనా ఉందంటే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మీరు చేయవలసిందల్లా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఒకవేళ విడిపోయి ఒక కార్డు తీసుకోవాలంటే ఏంటంటే మీ ఆధార్ కార్డులు, అదేవిధంగా మీ పాత రేషన్ కార్డు, రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు, రేషన్ కార్డు ఏది ఉంటుంది ఆ పాత రేషన్ కార్డు తీసుకోవాలి. అలాగే మీ ఆధార్ కార్డులు తీసుకువెళ్ళాలి. కొత్తగా మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ధృవీకరణ పత్రం, లేదంటే ఈ పెళ్లి కార్డు ఒకసారి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అడగండి. పెళ్లి కార్డులు కొన్ని చోట్ల అయితే కనుక తీసుకుని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అది సరిపోతుందో ఖచ్చితంగా మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ కావాలని ఒక మాట అడగండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన లిస్టులో అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్, ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం అని అయితే చెప్పారు లిస్టులో. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. నేను కూడా అది ఇంకొకసారి డీటెయిల్ కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డులు, వివాహ ధృవీకరణ పత్రం ఉండి మీరు కనుక మేము ఇలాగ విడిగా కార్డు కావాలని అప్లై చేసుకున్నట్టయితే మీకు వెంటనే అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు ఈకేవైసీ కంప్లీట్ చేసి మీకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ద్వారా మీకు ఆ నెంబర్ అయితే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆన్లైన్ చేసి ట్రాన్సాక్షన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా విఆర్ఓ అలాగే తహసీల్దార్ ఆఫీస్కి అయితే కనుక పంపించడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కనుక ఓకే చేసినట్టయితే మీకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే స్ప్లిట్ చేసి పాత రేషన్ కార్డు నుంచి విడదీసి మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిల్లల్ని యాడ్ చేసుకోవడం. కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నా పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళని అందులోకి యాడ్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డులు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డు, మీ రేషన్ కార్డు, వారితో పాటు పిల్లల యొక్క ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే జనన ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, అదే బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళ ఇంటి పేర్లు, మీ ఇంటి పేర్లు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంతా కూడా చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక విఆర్ఓ తహసీల్దార్ గారి దగ్గరికి అయితే మీకు కూడా ఆన్లైన్ చేసి పిల్లలు ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ వాళ్ళన్నీ ఒకసారి చెక్ చేసి అన్ని క్లియర్గా డీటెయిల్స్ ఉన్నట్లయితే కనుక పిల్లల్ని అందులో యాడ్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు అయితే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే అడ్రస్ చేంజ్లకు కూడా సేమ్ అంతే. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, కొత్త అడ్రస్ ప్రూఫ్ అది ఇచ్చి మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేయించుకున్నట్టయితే కనుక సేమ్ వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటే మీకు ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు.
అయితే గతంలో లాగే ఇప్పుడు అదే సిస్టమ్ అయితే పెట్టారు. ఎవరైనా జనవరి నుంచి జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకున్న డేటా అంతా ఒకసారి అంతా రెడీ చేసుకుని శాంక్షన్ చేసిన తర్వాత జూలైలో మీకు కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 6 నెలలు వచ్చిన డేటాను చూసుకుని వాళ్ళకి మళ్ళీ సెలెక్ట్ చేసి రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేసి వారందరికీ జనవరిలో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. జూన్ వరకు కూడా జనవరి నుంచి జూన్ లోపు ఎప్పుడు అప్లై చేసినా జూలైలో మీకు కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తారు. అలాగే జూన్ నుంచి డిసెంబర్ వరకు అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు జనవరిలో కొత్త రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక డిసెంబర్ 15వ తారీఖు తోటి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి అయితే లాస్ట్ డేటు. ఇక రేపు లోపు మీ ఇంకెవరైనా తీసుకోలేనట్లు ఉన్నట్లయితే కనుక కార్డులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, కమిషనర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాయని మొన్న కూడా చెప్పారు. మన ఛానల్లో కూడా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా అంటే రేపు దాటిన తర్వాత 15వ తారీఖు దాటిన తర్వాత ఇంకెవరు తీసుకోలేదో వాళ్ళందరూ తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో 200 రూపాయలు కట్టి మీ అడ్రస్ ఇచ్చినట్లయితే తర్వాత ఇంటికి పంపిస్తారు. సో ఇంకెవరైనా తీసుకోకపోతే రేపు ఛాన్స్ ఉంది, రేపు అయితే తీసేసుకోండి. ఇక అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చారు, అడ్రస్ చేంజ్ ఇచ్చారు, పిల్లల్ని యాడ్ చేసుకోవడం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ కొత్త ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి మీరు ఏమైనా కావాలంటే రేపటి నుంచి అయితే కనుక మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు. స్ప్లిట్ కానీ, కొత్త రేషన్ కార్డు అప్లై కానీ, లేదంటే పిల్లల్ని యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.